ఏంటంజలి, ఎందుకలా ఉన్నావు? ఏమైందండి? బానే ఉన్నాను కదా. ఏం బాగున్నావు? ఒకసారి అద్దంలో మొహం చూసుకో. మొహం అంతా పీక్కుపోయి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏంటి, రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదా? అవునండి, నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచిస్తూ ఉండుంటావు. చూడంజలి, ఏ విషయమైనా సరే ఇంటి బయటే వదిలేయాలి. ఇల్లు అనేది ఒక దేవాలయం లాంటిది. గుడికెళ్తే దేవుడి మీదనే ధ్యాసుండాలి, ఇంటికొస్తే కుటుంబం మీదే ధ్యాసుండాలి. సర్లే, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దులే గాని మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పేసి హాయిగా పడుకొని నిద్రపో, సరేనా? లేదండి, ఓ గంట లేటుగా వెళ్తాను. చిన్న చిన్న విషయాలకి ఆఫీస్కి సెలవు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. గుడ్ మార్నింగ్ రా. అదిగో మీ అన్నయ్య కూడా వచ్చాడు, వాడికి కూడా టిఫిన్ వడ్డించు. కూర్చోరా. తిన్రా, ఏమాలోచిస్తున్నావు? ఏంటి, నీకు మూడ్ బాలేదే ఏంటి అలా ఉన్నావు? అవునరా. సరిపోయింది. ఏరా, నీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడగట్టుకుని మైండ్ డిస్టర్బ్ చేసుకున్నారా ఏంటి? రేయ్, ఏమైందిరా? ఎప్పుడు సరదాగానే ఉంటావు కదా. రేయ్, కేసు గెలిస్తే నీ ఆపోజిట్ వాడు ఏడుస్తాడు, అదే నువ్వడిపోతే నీ క్లయింట్ ఏడుస్తాడు. కానీ ఏం జరిగినా నువ్వెప్పుడు హ్యాపీగానే ఉంటావు కదా, మరి నువ్వు డల్గా ఉండడం ఏంటి? ఎంత లాయర్ నాయనా, నేను మనిషినే కదరా, నాకు బాధ ఉంటుంది. ఇంతకీ నీ బాధకి కారణమేంటన్నయ్యా? ఒక జంటని విడదీయాల్సి వచ్చిందమ్మా, అదే నా బాధ. డివోర్స్ కేసుని నేను టేకప్ చేయాల్సి వచ్చింది. అదేంట్రా, నువ్వు విడాకుల కేసు తీసుకోవు కదా? తప్పలేదురా, నాకు బాగా తెలిసిన ఆవిడ, ఎంత చెప్పినా వినట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటట? డివోర్స్ ఎందుకు? ఏం చెప్పమంటావురా, ఆవిడ భర్త బిహేవియర్ మంచిది కాదు. అతనికేమో ఇంకో అమ్మాయితో సంబంధం ఉందంట. అది తెలిసి ఇంట్లో గొడవ. మరి తప్పే కదరా? తప్పే. పెళ్లికి ముందు అతనికి ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్, పెళ్ళైన తర్వాత వదిలించుకొని దూరంగా ఉండాలి కదా. అతని భార్యతో ఫ్రెండ్షిప్ పెంచుకొని మెల్లగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. భార్య లేనప్పుడు మాట్లాడుకోవడం, కలిసి బయటకెళ్ళడం చేసేవాళ్ళు. అబద్ధం ఎన్ని రోజులు దాస్తాం చెప్పు? ఈరోజు బయటపడింది. ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తారా అని విడాకులు కావాలని ఆవిడేమో కోర్టుకి ఎక్కింది. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇద్దామని చూశానురా, కానీ ఆవిడ వినట్లేదు. ఆవిడ అసలు భరించలేకపోతుందిరా. ఎందుకు భరించాలరా? ఆవిడ విడాకులు కావాలనుకోవడంలో ఏ తప్పు లేదు. అతను మోసం చేసింది తన భార్యను మాత్రమే కాదు, మొత్తం వివాహ వ్యవస్థని మోసం చేశాడు. ఆవిడ నమ్మకాన్ని మోసం చేశాడు. నేను ఎంక్వైరీ చేశానురా. పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషను లేదురా. జస్ట్ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళు. రెస్టారెంట్కి వాటికి వెళ్ళినా కూడా ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు. రేయ్, ఆపరా. వాళ్ళిద్దరు ఒకప్పటి లవర్స్, ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉంటున్నారా? ఎవరికి చెప్తారా కథలు? వాళ్ళు ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇన్ని రోజులు ఆ భార్య దగ్గర నిజం దాచటం అనేదే తప్పు. రేయ్, ఇదెలా ఉందంటే వెనకడికేదో సామెత చెప్తారా, తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేత కోసం అన్నట్టుంది. రేయ్, నిజంగా వాళ్ళు సిన్సియర్ అయితే అప్పుడే అతని భార్య దగ్గర నిజం చెప్పాలి. ఆవిడ నమ్మే పొజిషన్లో లేకపోతే ఎవరికి వాళ్ళు దూరంగా ఉండాలి. అవేవి చేయకుండా సాగినన్ని రోజులు ఏం తెలియకుండా నటించేసి ఇప్పుడు ఏం లేదంటే తన భార్య నమ్మాలా?
రే మూర్తి, పెళ్లి అనేది నమ్మకపు పునాదుల మీద ప్రేమ అనే ఇటుకలతో నిర్మించిన భవంతి లాంటిది అంటారు. అందులో ఒక్క ఇటుక కదిలినా ఆ పునాదిలో ఏమాత్రం తేడా వచ్చినా కాపురం కూలిపోతుంది. ఇది తెలియక చేసిన తప్పు కాదురా, తెలిసి కావాలని చేసిన తప్పు. నీ బోర్డు ఎంక్వైరీలు కౌన్సిలింగ్లు ఆపేసి ఆవిడకు విడాకులు ఇప్పించు. అర్థమైందా? అలాగేరా. తిను. ఓహో, అంటే ఆ రోజు మీ ఉద్యోగం తీయించిన మనిషి ఈరోజు మళ్ళీ మీ దగ్గరకొచ్చి డీలర్షిప్ కావాలని అడిగిందా? భూమి గుండ్రంగా ఉందని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఈరోజు అవకాశం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపు అదే నోటితో సాయం చేయమని అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ అదే జరిగింది సీను. గీత వచ్చి ఆఫీసులో నన్ను చూడగానే సగం చచ్చిపోయింది. దాని అవసరం కదా. ఇప్పుడు నన్ను మమ్మీ అని పిలిచింది తెలుసా? ఆస్తి లాగేసుకోగానే మమ్మీ డాడీ అని పిలవటం మానేసిన మనిషి అవసరం కోసం అమ్మ అని పిలిచిందా? అవసరం కోసం అది ఏదైనా చేస్తుంది సీను, మనకు తెలిసిందే కదా. కానీ నేను మాత్రం ఎక్కడా దాని మాయలకి లొంగలేదు. మరి ఏం చేశారు? నా డ్యూటీ నేను చేశాను. నీలాంటి వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వటం కుదరదు అని మొహవాటం లేకుండా చెప్పాను. మీరు కక్ష తీర్చుకున్నారని అనుకోలేదా? ఇందులో కక్ష తీర్చుకోవటం ఏముంది సీను, ఉన్న విషయమే చెప్పాను. దానికి బిజినెస్ చేయటం రాదు. 6 నెలల్లో 25 కోట్ల నష్టం వచ్చింది. ఇక ఇప్పుడు ఈ డీలర్షిప్ ఇస్తే ఎవరికి నష్టం? అంజలికే కదా. అదేగాక బార్ అండ్ రెస్టారెంట్లు నడిపే వాళ్ళకి ఈ గార్మెంట్ బిజినెస్ ఎలా ఇస్తాం? అంజలి గార్మెంట్స్కి ఒక వాల్యూ ఉంది. అది చూస్తూ చూస్తూ ఎలా నాశనం చేస్తాం? అందుకే నిర్మోహమాటంగా కుదరదు అని చెప్పి పంపించేశాను. కానీ విచిత్రం ఏంటో తెలుసా సీను, అంత జరిగిన తర్వాత కూడా అంజలి వచ్చి పాపం డీలర్షిప్ ఇవ్వాల్సింది కదమ్మా అని గీతకే సపోర్ట్ చేసి మాట్లాడింది. మరి తనది మంచితనం అనాలో అమాయకత్వం అనాలో అర్థం కావటం లేదు. ఆ రెండు కాదండి, మళ్ళీ అంజలిని మీ రూపంలో చూస్తున్నట్టు అనిపిస్తుందండి. అవునండి, ఎన్ని తప్పులు చేసినా సరే మనుషుల్ని క్షమించడం, తప్పు చేసిన వాళ్ళని కూడా పోనీలే అని సాయం చేయాలనుకోవడం, ఇవన్నీ మీ లక్షణాలే కదండి. మనం ఎంత దగ్గరుండి పెంచినా మరీ ఇంతలా ప్రింట్ కొట్టినట్టు మీ లక్షణాలన్నీ అంజలిలో అలా కనిపిస్తున్నాయేంటండి? నా బాధ కూడా అదే సీను. ఆ మంచితనం మమకారంతో మనం మోసపోయినట్టుగా అంజలి కూడా ఎక్కడ మోసపోతుందో అనే భయం. జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అంతకంటే ఎక్కువ కష్టాలు పడింది అంజలి. నా అలాగే అయిన వాళ్ళకి దూరమైంది. అందరి చేత మాటలు పడింది, నిందలు పడింది. ఇప్పుడిప్పుడే కాస్త నిదానంగా బతుకుతోంది. మళ్ళీ ఆ పాపిష్టి దానివల్ల ఏం తలనొప్పులొస్తాయో, ఎక్కడ కష్టాలు పడుతుందో అనే నా భయం. అంత భయపడేవాళ్ళు గీతకు ఆ డీలర్షిప్ ఏదో ఇస్తే పోయేది కదండి. అదేంటి సీను అలా అంటావు? అవును, మీరింత అవమానం చేసిపోయాక గీత ఊరుకుంటుందనుకుంటున్నారా? పావునెప్పుడు తోక తొక్కి వదిలేయకూడదు, పులికి గాయం చేసి వదిలిపెట్టకూడదు. ఆ కసితో అది చేసే ప్రతిదాడి చాలా భయంకరంగా ఉంటుంది అమ్మాయి గారు. అంజలి, అంజలి అమ్మ పైన గదిలో ఉన్నారమ్మా. సరే.
అంజలి, బిజీగా ఉన్నట్టున్నావు. కొత్త డిజైన్స్ వచ్చాయి, సెలెక్ట్ చేస్తున్నాను. ఇంతకి నువ్వేంటి ఇలా వచ్చావు? నీతో మాట్లాడడానికి, గొడవ పట్టడానికి మాత్రం కాదు. నా మనసేం బాలేదు అంజలి. బాధని షేర్ చేసుకునే వాళ్ళెవ్వరూ లేరు. గొడవ పడినా తిట్టుకున్నా కలిసి పెరిగాం కదా, అందుకే అన్నీ మర్చిపోయి కాసేపు నీతో మాట్లాడాలనిపించొచ్చాను. ఏంటి, నా మాటలు నమ్మవా? సర్లే అయితే నేను బయలుదేరతాను. అదేం లేదులే, కూర్చో. చెప్పు, ఏమైంది? నువ్వెలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావో మమ్మీ డాడీ కూడా అలాగే చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు పెద్దగా బాధ అనిపించలేదు, కానీ వాళ్ళు వెళ్ళాక కానీ నేనెంత నష్టపోయానో నాకు అర్థం కాలేదు. ఈ 6 నెలల్లో నా నష్టం ఎంతో తెలుసా? 25 కోట్లు. మమ్మీ డాడీ వద్దు వద్దు అంటున్నా కూడా వినకుండా బార్ అండ్ రెస్టారెంట్ కొన్నాను. పోలీసులు ఇంటికొచ్చి వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నారు. బయట అదో చెడ్డ పేరు. ఒక్కదాన్నే ఇన్ని బిజినెస్లు హ్యాండిల్ చేయలేక నష్టాలు వస్తున్నాయి. మరి నువ్వే కదా అన్నీ కావాలి అని కోరుకున్నావు. అమ్మా నాన్నల్ని మోసం చేసి మరీ ఆస్తులు రాయించుకున్నావు. అప్పుడు ఏదో ఆశ, కంపెనీ నా పేరు మీద ఉంటే గొప్ప అనుకున్నాను. కానీ ఆ పేరు నిలబెట్టుకోవడం ఎంత కష్టమైన విషయం అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీ గార్మెంట్స్ డీలర్షిప్ లేదంటే నా కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకోమని సబ్ డీలర్స్ మొహాన చెప్పేసి వెళ్లారు. ఆ బిజినెస్లు కూడా మూతపడేలా ఉన్నాయి అంజలి. అందుకే నీ దగ్గరకు వచ్చి డీలర్షిప్ గురించి మాట్లాడాను. కానీ మమ్మీ నా మీద కోపంతో ఇవ్వను అని చెప్పింది. నాకు డీలర్షిప్ వద్దు, కానీ ఈ నష్టాల్లోంచి బయటపడే మార్గం చెప్తావా అంజలి, ప్లీజ్? నష్టాల నుంచి బయటపడాలంటే ముందు నీ ఆలోచన ధోరణి మారాలి గీత. ప్రతి చోట నీ ఆధిపత్య ధోరణి తగ్గించుకో. మనకంటే చిన్నవాళ్ళని కూడా గౌరవించటం, ప్రేమతో పలకరించటం అలవాటు చేసుకో. అప్పుడే సక్సెస్ అనేది నీ వెంటే నడుచుకుంటూ వస్తుంది. నిజమే అంజలి, అందుకే ఆ అలవాటు నీతోనే మొదలు పెడదామని ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను. దయచేసి నాకేదైనా మార్గం చెప్పు. ఇలాగే ఇంకో 6 నెలలు నడిస్తే కంపెనీ దివాళా తీస్తుంది. కంపెనీ పేరు నాదే అయినా పోయేది అమ్మా నాన్నల పరువే. అది అమ్మ వాళ్ళ తాతగారు పెట్టిన కంపెనీ. నా వల్ల అనవసరంగా ఆ కంపెనీ పేరు పోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అంజలి. నువ్వేం టెన్షన్ పడకు. అలాగే అంజలి, ఉండు, కాఫీ తీసుకొస్తాను. నువ్వు నాకు నేర్పించేంత ఎదిగావే. నీ నుంచి ఆ డీలర్షిప్ ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు. ముందిది చేతికి రాని, తర్వాత నీ అంతు చూస్తా. అమ్మా అంజలి,
ఎంత జాగ్రత్తగా దాచుకున్నావే. నా లక్ ఎంత బావుందో చూడు. నీ ప్రాణం నా చేతికి చిక్కింది. దొరికిపోయావే. నా చేతిలో అయిపోయావు. అంజలి అజిత్ ఎంత గొప్ప ప్రేమికులో. మీ ప్రేమే ఈరోజు నాకు ఆయుధం అయిందే. నా మీద జాలితో డీలర్షిప్ ఇస్తానంటావా? చెప్తా. ఇదేంటి కాఫీ తెచ్చేలోగా వెళ్ళిపోయింది? గీత, ఏంటి కాఫీ తెచ్చేలోగా వెళ్ళిపోయావు? ఏంటి గీత అని పిలుస్తున్నావు? గీతమ్మ నుంచి గీత అని పిలిచే స్థాయికి ఎదిగిపోయావా? అంటే రాజశేఖర్కి పెళ్ళానివి కాగానే నీ మర్యాద పెరిగిందా, లేక నా మర్యాద తగ్గించేశావా? ఏంటి 10 నిమిషాలకి ముందు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడిన గీత ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నువ్వు మీ అమ్మగారు కలిసి నాకు డీలర్షిప్ ఇవ్వను అనేసరికి నాకు చాలా ప్రాబ్లం అయింది అంజలి. నీ కంపెనీ డీలర్షిప్ లేకపోతే నా కంపెనీ ప్రొడక్ట్స్ వాల్యూ పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం? గతి లేనప్పుడు గాడిద కాళ్ళైనా పట్టుకోవాలని నీ దగ్గరకొచ్చాను. కానీ అక్కడికొచ్చినందుకు నిన్ను ఆడించే అద్భుతమైన ఆయుధం దొరికింది. ఆయుధమా? అర్థం కాలేదా? నువ్వు నీ లవర్ కోసం అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసి దాచుకున్నావే కర్చీఫ్, అది నాకు దొరికిందే. ఏంటి దొరకలేదా? చెప్పానుగా అది నా దగ్గరుందని. నువ్వు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. అదిప్పుడు నా చేతిలో ఉంది. గీతమ్మ ప్లీజ్. అరే గీతమ్మ అని చాలా బాగా పిలిచావే, ఏది ఇంకొకసారి పిలవాలా? ఎంత రెచ్చిపోయావు? ఒకప్పుడు మేం పారేసిన ఎంగిలి మెతుకులు తిని బతికిన కుక్కవి నేను వచ్చి డీలర్షిప్ అడిగితే కుదరదు అంటావా? నువ్వు అవమానపరిచింది చాలదు అన్నట్టు నన్ను మీ అమ్మగారి దగ్గరికి పంపించి అక్కడ కూడా అవమానిస్తావా? ఇప్పుడు చెప్తానే నీ సంగతి. సరాసరి ఇట్నుంచి నీ మొగుడు దగ్గరికి పోయి ఈ కర్చీఫ్ ముందు పెడతాను. దీని మీద చాలా బాగా రాసావు కదా, అంజలి లవ్స్ అజిత్. ఇది చూపిస్తే అప్పుడుంటుందే నీకు. గీతమ్మా వద్దు, దయచేసి అంత పని మాత్రం చేయొద్దు. నా జీవితం నాశనం అయిపోతుంది. ఆహా, మరి నువ్వు ఆ అజిత్ గాడు కలిసి నా జీవితం నాశనం చేశారు కదా, మరి అప్పుడేమైందమ్మా ఈ బాధ? తాళి కట్టిన మొదటి రోజు రాత్రే నీ లవర్ నన్ను కాదని నీ పేరు జపం చేస్తూ వెళ్ళిపోయాడే, మరి నాకెలా ఉండాలి? అందుకే కదా గీతమ్మ నేను ఇల్లు వదిలొచ్చేశాను.
మీరు బాగుండాలనే కదా నేను రాజశేఖర్ గారి భార్యనయ్యాను. మీ దారికి నేను ఎప్పుడు అడ్డురాని గీతమ్మ. వచ్చావు, నా దారికి అడ్డు తగిలావు, నా ఈగో మీద దెబ్బ కొట్టావు. మనస్సు చంపుకుని నీ దగ్గరకు వచ్చినందుకు నిన్ను ఆడించడానికి మంచి అవకాశమే దొరికిందే. నేను మీ అమ్మగారి ఉద్యోగం పోగొట్టి రోడ్డు మీదకి లాగితే నువ్వు చేరదీసి చీఫ్ అడ్వైజర్ని చేస్తావా? ఇప్పుడు చెయ్యవే ఏం చేస్తావో. అయినా పెళ్ళైన దానివి, నీకెందుకే ఈ బుద్ధులు? ఇలాంటి డేంజరస్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కాల్చి తగిలేయాలి కానీ ఇలా దాచుకుంటారా? అంటే మీ ఆయనతో కాపురం చేస్తున్నప్పుడు కూడా ఈ కర్చీఫ్నే చూస్తుంటావా? గీతమ్మ అలా మాట్లాడొద్దు. నేను ఇలాగే మాట్లాడతాను. నన్ను ఎంత ఏడిపించావు. ఇప్పుడు ఇప్పుడు నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఎక్కడ దొరికితే అక్కడ లాగి లాగి తంతాను. రెడీగా ఉండు. గీతమ్మ గీతమ్మ నాకు డీలర్షిప్ ఇస్తున్నట్టుగా అగ్రిమెంట్స్ రాయించి మరీ తీసుకొచ్చాను. సంతకం చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ డీలర్షిప్ నీకు రాదు, నేనివ్వను కూడా. నువ్వే చెప్పావని చెప్పినా సరే ఆవిడ నమ్మడం లేదు. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయమ్మా.